విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా రచించిన గేయం చెప్పాలని ఉంది. రచన గానం చెరుకుపల్లి గాంగేయ శాస్త్రి, రాజమండ్రి. చెప్పాలని ఉంది, చెప్పాలని ఉంది, చందమామ దిగి వచ్చి నందమూరింట వెలసిన కథ చెప్పాలని ఉంది. చందమామ దిగి వచ్చి నందమూరింట వెలసిన కథ చెప్పాలని ఉంది. పల్లెటూరులోన పుట్టి రైతింట పెరిగి విద్య నేర్చి, పల్లెటూరులోన పుట్టి రైతింట పెరిగి విద్య నేర్చి, ఉద్యోగైన పల్లెటూరి చిన్నోడి కథ చెప్పాలని ఉంది. నటనపై మక్కువతో సినీ పెదల దీవెనలతో, నటనపై మక్కువతో సినీ పెదల దీవెనలతో అవకాశాలందుకున్న తోటరాముని కథ చెప్పాలని ఉంది. అవకాశాలందుకున్న తోటరాముని కథ చెప్పాలని ఉంది. రామునిగా కృష్ణునిగా రారాజుగా రావణునిగా, రామునిగా కృష్ణునిగా రారాజుగా రావణునిగా విభిన్న పాత్రలకు పిరులూదిన నటరత్న కథ చెప్పాలని ఉంది. విభిన్న పాత్రలకు పిరులూదిన నటరత్న కథ చెప్పాలని ఉంది. అంతటి నటునికి ప్రజలపై ఎంతటి మక్కువ, ప్రజల రుణం తీర్చుకొనగ ప్రజానాయకుడాయగా. అంతటి నటునికి ప్రజలపై ఎంతటి మక్కువ, ప్రజల రుణం తీర్చుకొనగ ప్రజానాయకుడాయగా. రామరాజ్య పాలన చవి చూపినాడు ఇలపై, రామరాజ్య పాలన చవి చూపినాడు ఇలపై. తెలుగువారి గుండెల్లో వెలిగినాడు దివ్వేయి, తెలుగువారి గుండెల్లో వెలిగినాడు దివ్వేయి. జై వాసవి, జై జై వాసవి. నమస్కారం. నా పేరు పొట్టిరెడ్డి జయలక్ష్మి, శ్రీకాళహస్తి. చెరుకుపల్లి గాంగేయ శాస్త్రి గారి రచన నటరత్న జయంతి గేయం చెప్పాలని ఉంది. చెప్పాలని ఉంది, చెప్పాలని ఉంది, చందమామ దిగి వచ్చి నందమూరింట వెలసిన కథ చెప్పాలని ఉంది. చెప్పాలని ఉంది, చందమామ దిగి వచ్చి నందమూరింట వెలసిన కథ చెప్పాలని ఉంది. పల్లెటూరులోన పుట్టి రైతింట పెరిగి విద్య నేర్చి, పల్లెటూరులోన పుట్టి రైతింట పెరిగి విద్య నేర్చి, ఉద్యోగైన పల్లెటూరి చిన్నోడి కథ చెప్పాలని ఉంది. నటనపై మక్కువతో సినీ పెద్దల దీవెనలతో, నటనపై మక్కువతో
సినీ పెద్దల దీవెనలతో అవకాశాలందుకున్న తోటరాముని కథ చెప్పాలని ఉంది. రామునిగా కృష్ణునిగా రారాజుగా రావణునిగా, రామునిగా కృష్ణునిగా రారాజుగా రావణునిగా విభిన్న పాత్రలకు పిరులూదిన నటరత్న కథ చెప్పాలని ఉంది. అంతటి నటునికి ప్రజలపై ఎంతటి మక్కువో, అంతటి నటునికి ప్రజలపై ఎంతటి మక్కువో, ప్రజల రుణం తీర్చుకొనగా ప్రజానాయకుడాయగా, ప్రజల రుణం తీర్చుకొనగా ప్రజానాయకుడాయగా. రామరాజ్య పాలన చవి చూపినాడు ఇలపై, తెలుగువారి గుండెల్లో వెలిగినాడు దివ్యై. నమస్కారం. చెప్పాలని ఉంది, చెప్పాలని ఉంది, చందమామ దిగి వచ్చి నందమూరింట వెలసిన కథ చెప్పాలని ఉంది, చెప్పాలని ఉంది, చెప్పాలని ఉంది. పల్లెటూరులోన పుట్టి రైతింట పెరిగి విద్య నేర్చి ఉద్యోగైనా పల్లెటూరి చిన్నోడి కథ చెప్పాలని ఉంది, చెప్పాలని ఉంది, చెప్పాలని ఉంది. నటనపై మక్కువతో సినీ పెద్దల దీవెనలతో అవకాశాలందుకున్న తోటరాముని కథ చెప్పాలని ఉంది, చెప్పాలని ఉంది. రామునిగా కృష్ణునిగా రారాజుగా రావణునిగా విభిన్న పాత్రలకు పిరులూదిన నటరత్న కథ చెప్పాలని ఉంది, చెప్పాలని ఉంది. అంతటి నటునికి ప్రజలపై అంతటి మక్కువో, ప్రజల రుణం తీర్చుకొనగా ప్రజానాయకుడాయగా, రామరాజ్య పాలన చవి చూపినాడు ఇలపై, తెలుగువారి